విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఉప ఎన్నికకి దూరంగా ఉండాలని ఎన్డీఏ కూటమి అంటే చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ భావించినా చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైసీపీ తరఫున బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ రాజీనామా చేసి జనసేనలో చేరడంతో ఖాళీ అయిన ఆ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. తాజాగా ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు నామినేషన్ వేయడానికి గడువు కావడంతో కూటమి మీద పార్టీ యొక్క నిర్ణయాన్ని చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో వెల్లడించారు. పోటీకి దూరంగా ఉండాలనే అభిప్రాయాన్ని కూటమి నేతలకి చంద్రబాబు వివరించారు. ఎన్నికల విషయంలో చంద్రబాబు అత్యంత హుందాగా వ్యవహరించారని కూటమి నేతలు ప్రకటించుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో గెలవాలంటే పెద్ద కష్టం కాదని హుందా రాజకీయాలు చేద్దామని చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో వివరించారు. మరోవైపు ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల మీద వైసీపీ ఫోకస్ పెట్టింది. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ఎంపిక చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ పోటీ చేస్తుందనే ప్రచారం నేపథ్యంలో క్యాంపులు ఏర్పాటు చేసి ఓటర్లను కాపాడుకుంటున్నారు. విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 814 ఓట్లు ఉన్నాయి. అందులో వైసీపీకి 615, టీడీపీకి 215 ఓట్లు ఉన్నాయి. ఈ సంఖ్యాబలాన్ని పరిశీలిస్తే వైసీపీకి సంపూర్ణ మెజారిటీ ఉంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఆగస్టు 30 ఎన్నికలు జరగనున్నాయి. విశాఖ స్థానిక సంస్థల్లో అత్యధిక సీట్లు వైసీపీని ఎదుర్కొని ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ ఓటమి చెందితే కూటమి ప్రభుత్వానికి తొలి పరాభవం ఎదురైనట్లే అవుతుంది. ఇటీవల తెలంగాణలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాగే జరిగింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కాకుండా ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్సీని గెలుచుకుంది. దీంతో టీడీపీ పోటీకి దూరంగా ఉండాలని భావిస్తోంది. అఖండ మెజారిటీ తర్వాత జరిగే తొలి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టీడీపీ కూటమి భావించినా ప్రతిపక్ష వైసీపీకి ఎక్కువ ఓట్లున్న ఈ స్థానంలో కూటమికి గెలుపు పెద్ద సవాలుగా ఉంది. ప్రభుత్వం ఏర్పడి 2.5 నెలలకి జరిగిన తొలి ఎన్నికల్లో విజయం సాధించడం ముఖ్యమంత్రి చంద్రబాబు కీలకం అవుతుంది. ఓటమి పాలితే దాని ప్రభావం ఉంటుంది. మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం కోసం వైసీపీ సవాల్గా తీసుకుంది. వైసీపీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటే అధికారం కోల్పోయిన తర్వాత నిరుత్సాహంలో ఉన్న కార్యకర్తలకి, నాయకులకి ఓ సందేశం ఇచ్చినట్టుంటుంది. టీడీపీ పోటీకి దూరంగా ఉండాలని భావించడంతో వైసీపీ యొక్క గెలుపు నల్లేరు మీద నడకే అయింది.